హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. సుబ్బలక్ష్మి, మంగతయారు, సుబ్బు డార్లింగ్, మంగ డార్లింగ్, హై సూప్స్, మంగ్, కమాన్, తీసుకోండి, చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే, నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమి, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చెప్పు నా సవితి. రోజు గంగాళ వద్ద హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నేను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. కుళ్ళు పోతే నా సవితి. మాటలు మర్యాదగా రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. చెప్పా బా అప్పండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏయ్ మంగ, మంగ్స్, సూప్స్, ఓ ఓ డార్లింగ్, ఓ ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది. ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగెత్తే మొండెం మాత్రమే మిగులుద్ది. వదలండి, వదలండి. ఇవాళ నా థియేటర్లో అదేం కుదరదే. నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే, చెప్పు నా సవితి. పోవే, పోరుంబకు నా సవితి. నేను వదలను. ఇప్పుడు పో దాని దగ్గరికి. అమ్మో, ఎక్కడికి పారిపోయావు? అయ్య బాబా, మళ్ళీ నువ్వు తగులుకున్నావు. నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లు? చిచి, అయ్య బాబోయ్, తీసుకో, అమ్మో. నిద్రపో. నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాకి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్లోనే. తేడా వస్తే తల తీసేస్తాను, జాగ్రత్త. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో ఏమండి, ఈ రోజు థియేటర్లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్లో జరగలేదనుకో, పురికొస్తే ఉరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను.
ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా హ, నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. ఉఫ్, ఉఫ్. వెళ్ళొస్తా. హ. నీకే పిల్లలు కానీ యోగ్యత లేదంతే. గొడ్రాలు గొంటవి. నీకే ఎక్కువైందే. నువ్వు గొడ్రాలువేగా. నేను గర్భవతి అయిందా నేనే చెప్పమచ్చక్క. నేను ఆల్రెడీ అయిందా నేనే గొంటనక్క. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారు తెలుసా? సార్ ఓ సతీ సమేతంగా ఉన్నారా? మళ్ళీ వస్తా. ఇదిగో ఆనంద్, బాబాబు వెళ్ళిపోకయ్యా. తుఫాన్ వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు. సమయానికి వచ్చి ఒక సాయం చేయవయ్యా. రండి రండి, మీరే న్యాయం చెప్పండి. రండి రండి రండి. ఆడదాని జన్మ సార్థకం అయ్యేది తల్లయ్యాక కదండి. అవునవును. అక్కకు మొదట అవకాశం ఇచ్చిన తర్వాత చెల్లెలు కదండి. అవునవును. ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టకపోవడం నా తప్ప అండి. అవునవును. కాదు కాదు. అక్క ముందు చెల్లెలు తర్వాత అని చెప్పండి దానికి. కాదు కాదు. ఇద్దరికి తలాడిస్తావే గంగిరెద్దులా. తల గోడ కానించి మేక దించుతాయి అనుకున్నావు. మాయమయ్యాడా మాయగాడు. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. ఆయన నీతో ఎలా వస్తాడో నేను చూస్తా. ఎక్కడున్నాడబ్బా? ఎక్కడున్నాడు? ఏడబ్బా? ఆయనేరి? ఈయనెవరు? ఈయనకి ఆయనకి తేడా లేదు. ఆయనే ఈయన, ఈయనే మీ ఆయన. మీరా? ఇదేంటి మాలేసుకున్నారు? కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. వేసుకోమని స్వామి చెప్పాడు, వేసుకున్నాను. ఆహా, సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి తెలుసా? తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. పంబా నదియే శరణం అయ్యప్ప, 18 బడియే శరణం అయ్యప్ప. కళ్ళు ముళ్ళు కాలికి మెత్తాయి. ఇరుముడి కట్టు శబరిమలైకి, పళ్ళి కట్టు శబరిమలైకి. మకర జ్యోతి, నెయ్యాభిషేకం, పడి పూజ, మండల దీక్ష, కంఠహారం, నుదుట చందనం. పందల రాజకుమారినే శరణం అయ్యప్ప, ఆర్యుంగావ అయ్యవనే శరణం అయ్యప్ప. வீராதி வீரா ஐயப்பா, சூராதி சூரா ஐயப்பா. தெரியாமலும் செஞ்ச குற்றங்கள் எல்லாம் பொறுத்து காத்து ரட்சிக்க வேண்டும் சுவாமியே சரணம் ஐயப்பா. ஐயப்ப சரணம், சுவாமி சரணம், ஐயப்ப சரணம், சுவாமியே சரணம் ஐயப்பா, சுவாமியே சரணம் ஐயப்பா. నువ్విచ్చిన సలహాకి దెబ్బతో 2 పెట్లు ధన్నమని పడిపోయాయ్యా. ఇద్దరు వంట పని ఇంటి పని పోటీ పడి చేసేసుకుంటున్నారు. థియేటర్లు 2 మూత పడిపోయి గోడౌన్లు అయిపోయాయి అనుకో. నా పని ఇప్పుడు లాహిరిల్లా హిరిలో లాహిరిల్లా హిరిలో అన్నట్టు తీయగా హాయిగా ఉంది. నువ్విచ్చిన సలహాకి చాలా 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 థ్యాంక్స్. నేనిచ్చిన చిన్న సలహాకి మీరు అంత పెద్దగా పోడక్కర్లేదు సార్. ఏదో ఉడతా భక్తి సేవ. కానీ నా బాధల్లా ఒక్కటేనయ్యా, ఈ అదృష్టం కొద్ది రోజులే కదా. దీక్ష విరమించేస్తే నా కథ మళ్ళీ మామూలే కదా. విరమించడం ఎందుకు సార్? మీ గెటప్ ని హాయిగా 1 సంవత్సరం పాటు కంటిన్యూ చేయండి సార్. బేషుగ్గా. మరి మా సతీ మళ్ళీ ఇద్దరు గొడవ పెడితే మీరెందుకు వాళ్ళకు భయపడతారు సార్? గోలీ మారు. చూడు గోలీ. మీ ఆవిళ్ళిద్దరు పరమ నిష్ఠగా మీకు సేవలు చేసి చేసి మహాపతివ్రతలు అయిపోతారు సార్. స్వామి శరణం. స్వామి శరణం. బాగున్నారా? బాగున్నాను. మీరు నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను. ఎందుకు నన్ను పట్టుకుంటారు? మీరెంత బాగున్నారో చూద్దామని. ఈ ఆనంద పని అవుట్. ఏంటమ్మా మమ్మల్ని గోళీలతో కొట్టిస్తావా? నా దగ్గర గోళీలు ఎక్కడున్నాయి? ఏమిట్రా పూజలు వ్రతాలు చేయించి మమ్మల్ని మహాపతివ్రతలు చేస్తావా? అంటే నీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. ఇంకే ఉద్దేశం? మా థియేటర్లు మూసుకుపోయాయి, ఇంకా నీ థియేటర్కే వస్తాం, జాగ్రత్త. అమ్మో, అంత పని చేయకండి. ఇదిగో నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా ఆయన చేత మాల తీయించాలి, లేకపోతే మేము నిన్ను వదలం. చెరుగన్ను పిండినట్టు పిండి విప్పి చేసి వదిలేస్తాం, జాగ్రత్త. నా పని గోవిందా గోవిందా. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి ఓ మీరా? రండి రండి. మీ వారు ఉన్నారా అండి? లోపలికి రండి. మంగా మంగా తొందరగా రా. పెద్దరాయుడు గారి కోసం చిన్నరాయుడు గారు వచ్చారు. ఓహో, చిన్నరాయుడు గారా? పెద్దరాయుడు గారు ఇంకా కొంపకు రాలేదు.
ఏ గున్నో గోపురానో పట్టుకుని తిరుగుతున్నారు. మీరొచ్చారుగా, మాకదే చాలు కదొక్కా. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాము. వారం రోజుల లోపల ఆయన చేత మాల్ తీయించాలని. ఎక్కడ తీయించావు? ఆయన తీయరంట. అయితే నిన్ను వదలవంట, నీ థియేటర్కే వచ్చేస్తావంట. అమ్మో, అంత పని చేయకండి. ఇప్పటికే నా కొంపలు 3 కొప్పులు ఉన్నాయి. మీ 2 కొప్పులు చేరాయంటే నా కొంప కురుక్షేత్రం అయిపోతుంది. అయితే నువ్వే ఇక్కడికి వచ్చేసాయి. 1/2 చేసుకుంటాం. తప్పు. మీరు భారతీయ స్త్రీలు అలా చేయకూడదు. ఆహా, మా భారతీయుడు మమ్మల్ని వదిలేస్తే ఈ వయసునంతా ఆరేసుకుని పారేసుకోవాలా? తప్పు లేదు, ఒప్పు లేదు. మేము చెప్పినట్టు చెయ్యి. ఓరి దేవుడు, నా కొంప కొలంబైపోద్ది. నా భార్యకు నేను అర్జెంట్ గా బిడ్డని ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు. డబ్బులు ఇవ్వకపోతే దాసగాడు నన్ను కాయిమా కింద కొట్టేస్తాడు. అయ్యో, చిన్న రాయుడు కూడా పైకి వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? పెద్ద రాయుడు కూడా లేడు కదా. అవునవును, ఇవాళ వద్దులే మన శోభనం, రేపు పెట్టుకుందాం. నేను వస్తా. రండి. నేను పోతా. పోయి భజగోవిందం గారు. ఓ మీరా? రండి చిన్న రాయుడు గారు. ఏంటి చాలా కోపంగా ఉన్నారే? కోపంగా మరేంటి? నా పెళ్ళాం నన్ను దగ్గర రానకపోతే అది నా తప్ప. దానివల్ల నా పక్కింటి ఆడాలంతా నన్ను కొయ్య అంటున్నారు. ఇది న్యాయమా? అన్యాయం. ఇది చాలా పెద్ద న్యాయం. మీరు చెప్పండి, నేను కొయ్యలా కనిపిస్తున్నానా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. అయినా మేం చెప్తాంలేండి ఊళ్ళో వాళ్ళందరికీ. ఏమని? అది మీరు కొయ్యా కాదని. ఆయన ఆ విషయం మీకెలా తెలిసింది? ఎవరైనా అడిగితే ఇది రహస్యం, ఎవ్వరితో చెప్పకూడదు అంటాం కదక్కా. ఇవాళ మన ముగ్గురికి శోభనం కదా, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. రండి. ఇక్కడ చూడండి. చూస్తాం. అది కాదండి, ఇక్కడ చూడండి. చూస్తాను. అది కాదండి. చూడండి మంగా, నీ థియేటర్లోనా నా థియేటర్లోనా? నా థియేటర్ అనుకో నువ్వు బాధపడతావు, నీ థియేటర్ అనుకో నేను బాధపడతాను. అందుకని ఇద్దరం ఒకే థియేటర్లో. ఒకే థియేటర్లోనా? అవునండి, ఇది నేను అక్కా చెల్లెలం కదా, అందుకని కష్టమైన సుఖమైన ఇద్దరం సమానంగానే పంచుకుంటాం కదక్కా. అవును చెల్లి. చూడండి. మిత్రద్రోహి, నమ్మిన నాకే టోకరా ఇచ్చి నా థియేటర్ లోనే చేసుకోవడానికి వస్తావు. ఆపవయ్యా, ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తూనే ఉంది. మీరే నన్ను మోసం చేశారు. చావగల మొగుణ్ణి నేను ఉండగా పరాయి మొగాడితో కులకాలనుకోవడం పతిద్రోహం కాదా? పెళ్ళా ఉండగా మరోదాన్ని కట్టుకోవడం సత్యద్రోహం కాదా? నేను మగాడిని ఏమైనా చేస్తాను, కానీ మీరు ఆడోళ్ళు రోడ్డును పడకూడదు. పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను, జాగ్రత్త. మగాళ్ళు ఎంతమంది నేను కట్టుకోవచ్చు, ఆనాడు మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడోళ్ళకు ఒక న్యాయమా? రామ, భారత స్త్రీ నోటి వెంట ఇలాంటి అపవిత్రపు మాటలా? నా మీద కోపంతో పవిత్రమైన అయ్యప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అంటే అది చాలే ఆపు. ఇంత జరిగినా మేము నీలా ప్రవర్తించలేదు. ఇదంతా నీకు బుద్ధి రావాలని మేము ఆడిన నాటకం. నాటకమా? ఈ జన్మలో అయ్యప్ప మాల తీనని ఆనంద్తో చెప్పావటగా. ఆనంద్ మాతో చెప్పి బాధపడ్డాడు. ఆ రోజు ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు మీరు లోపలున్నా కూడా లేరని చెప్పాం. మీరు వినాలని ఆనంద్తో సరసాలాడాం. అది చూసి మీరు మాల తీయడానికి శబరిమలకి వెళ్ళింది కూడా మాకు తెలుసు. నీలో మగాన్ని రెచ్చగొట్టి నీతో మాల తీయించడానికి ప్లాన్ వేసాం కదక్కా. మోసం, దగా, అందరూ కలిసి నాటకం ఆడి నాకు ద్రోహం చేశారు. ఏడి ఆనంద్ ఎక్కడ? ఇక్కడ. నేను ఇచ్చిన సలహాతో నాకే ఫిట్టింగ్ పెడతావా? ఎలా ఉంది నా దెబ్బ? వస్తా. థియేటర్ బుకింగ్ స్టార్ట్. అందరూ కలిసి నన్ను వ్యధవం చేసేస్తారా? నో, నేను మళ్ళీ మాల వేసేస్తా. ఏ థియేటర్ అయితే ఏంటి, అందరూ ఒకే థియేటర్ లో అడ్జస్ట్ అయిపోదాం. పదండి. అయితే రండి. ఈ చర్చి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా? ఉరేయించుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14 ఏళ్ళ జైలు శిక్ష చేయించారా రే? పెరాల మీద బయటకు వచ్చి నీ పీక తీసిపండి ఏదనే.
ఫిగరా ఫిగర్ కసక్కలాగా ఉంది. నా వైపే అయినా పర్లేదు, కత్తిలాగా ఉంది. నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడతారా తాడి? ఎంత టైం అయినా తీసుకోండి. ఆ. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా నెల రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు, ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావే నన్ను నువ్వు? ఈవేళ నా చేతులు అయిపోయావు. అబ్బా! అబ్బో! అబ్బా! అమ్మా! అబ్బా! ఏమే నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టుకో. ఈ రోజు అమావాస్య తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, ఏ? డాక్టర్ గారు ఎక్కడండి? ఆడి ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి. ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కామెడీ తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అడు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. అమ్మా, మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? ఏయ్, నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే? Subscribe to Volga Videos. Please do subscribe Olga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.